ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో అధికార టీడీపీకి చెందిన కార్యక్రమం అంటేనే జనం హడలెత్తిపోతున్నారట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా వేదిక ఏదైనా తెలుగు తమ్ముళ్ళు అక్కడ రోడ్డెక్కిపోతున్నారట. రెండు వర్గాలు బహిరంగంగానే బాహాబాహికి దిగుతున్నాయట. ఈ మధ్య జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అన్న క్యాంటీన్లో వడ్డైనటువంటి విషయమై ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయట. అయితే వడ్డన విషయంలో జరిగిన ఈ గొడవ తర్వాత పోలీస్ స్టేషన్లో పరస్పరం కంప్లైంట్ చేసుకునే వరకు వెళ్ళింది మ్యాటర్. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా కూడా మారిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. ప్రోగ్రామ్ ఏదైనా ఫైటింగ్ షరామామూలేనట. టీడీపీ వర్సెస్ టీడీపీ. పాలకొండలో డిష్యం. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం టీడీపీలోని గ్రూపుల గోలతో హాట్ టాపిక్ గా మారిందట. ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో టీడీపీకి బలగముంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్లింది. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణ చివరి నిమిషంలో జనసేనలో చేరి టికెట్ సాధించుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా పడాల భూదేవిని అధిష్టానం నియమించింది. అయితే జయకృష్ణ టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయనకు భూదేవికి మధ్య వర్గపోరు జరిగేదట. ఇక జయకృష్ణ జనసేనలోకి వెళ్లినా కూడా ఆ వర్గ విభేదాలు సమసిపోలేదట. టీడీపీలో ఉన్న పాత గ్రూపుల గోల సరికొత్త రూపంలో కొనసాగాయట. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వర్గం, టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి వర్గాలు అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు పోరుకు సయ్యంటున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ, టీడీపీలోని భూదేవి వ్యతిరేక వర్గానికి జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ ప్రాధాన్యత కల్పిస్తున్నారని లోకల్ టాక్. అయితే అదే సమయంలో ఆయన భూదేవి వర్గాన్ని పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. ఇక ఎమ్మెల్యే జయకృష్ణకు అనుకూలంగా ఉండే టీడీపీ నేతలకు తమ పార్టీ కార్యక్రమాల్లో భూదేవి సముచిత స్థానం కల్పించడం లేదట. ఇలా ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉందట. ఇక సమయం, సందర్భం దొరికిన ప్రతిసారి రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారట. వేదిక ఏదైనా వర్గ విభేదాలతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కిపోతున్నాయట. ఇటీవలే జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీలోని రెండు వర్గాల తమ్ముళ్లు తన్నుకునేదాకా వెళ్లారట. అన్నా క్యాంటీన్లో వడ్డన విషయంలో పోటీ పడి తిట్లు, కుమ్ములాటలతో ఒకరికొకరు బాగానే వడ్డించుకున్నారట. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో టీడీపీలోని రెండు గ్రూపులు వేర్వేరుగా నిర్వహించడం చివరకు ఘర్షణకు దారితీసింది. శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి సారథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఇంతలోనే జయకృష్ణ వర్గానికి చెందిన టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్లో వడ్డన ప్రారంభించారు. తాము రాకుండా వడ్డించడమేంటి అని భూదేవి వర్గం కూడా క్యాంటీన్లోకి దూసుకువెళ్లడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి తీరును అదే పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గం తప్పుపడుతోంది. ఇన్ఛార్జ్ పక్షపాత ధోరణి కారణంగా ప్రతిసారి టీడీపీ కార్యక్రమాలు గొడవలకు దారితీస్తున్నాయని, విఫలమవుతున్నాయని వాళ్లు ఆరోపిస్తున్నారట. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం ఇన్ఛార్జ్ సారథ్యంలో జరగాల్సిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి టీడీపీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని తమ వ్యతిరేక వర్గంపై భూదేవి వర్గం మండిపడుతోందట. టీడీపీలోని భూదేవి వ్యతిరేక వర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇక భూదేవి వర్గం కూడా ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. టీడీపీ నేతల గలాటాతో అన్నా క్యాంటీన్లో భోజనానికి వచ్చిన వారు తీవ్ర అసహనానికి, అసౌకర్యానికి గురయ్యారట. ఈ ఘటనతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతిందని క్యాడర్ వాపోతున్నారట. టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం వల్లే నియోజకవర్గంలో గ్రూపుల గోల పెరిగిపోయిందన్న వాదన కూడా ఉంది.
టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అండదండలు పుష్కలంగా ఉన్నాయట. గత ఎన్నికల్లో జయకృష్ణ ఓటమికి భూదేవి పనిచేశారని, ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని టీడీపీలోని మరో వర్గం అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేసిందట. అయితే తమ వాదనను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆ వర్గం నేతలు లోలోన మదన పడుతున్నారట. అచ్చెన్నాయుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడంతో పాలకొండ నియోజకవర్గాన్ని పార్టీ పట్టించుకోవడం లేదని వాళ్లు అభిప్రాయపడుతున్నారట. దీనికి తోడు మొన్నటిదాకా టీడీపీ కమిటీలో వేయకుండా తాత్సారం చేసింది. అయితే ఇటీవలే ప్రకటించిన రాష్ట్ర కమిటీలో పాలకొండ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పాలకొండ టీడీపీలో గ్రూపులను గాడిన పెట్టేదెవరు, నేతల మధ్య సమన్వయం చేసేదెవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం నియోజకవర్గంలోని గ్రూపులను ఇలాగే వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.